సార్ ఇవి అసలు ఒరిజినల్ కంచేనా అని డౌట్ వస్తుంది. ఇక్కడ చూడండి, వినండి, అర్థమైందా? ఇది కంచుకి సంబంధించి ఇట్లా ఉంటుంది సౌండ్, మీకు అర్థమైందా? సో కంచు ఐటమ్స్ ఇట్లా ఉంటాయి. ఇక్కడ చూడండి బాబు, ముందుకు రమ్మ. ఇది బ్రాస్కి సంబంధించండి. అసలు దీని ఫినిషింగ్ కానీ దీనికి దానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. మీకు ఇక్కడ గమనిస్తే వీడియోలో మరి క్లియర్ కనిపిస్తుందో తెలియదు. సో మీరు గమనిస్తే మీకు అది తెలుస్తుంది. ఎందుకంటే మనకు కంచు అనేది కంప్లీట్గా డిఫరెంట్ అండ్ ఇత్తడి అనేది కంప్లీట్గా డిఫరెంట్. సో ఇది నెయ్యి వేసుకోవడానికండి, ఇది కేవలం బ్రాస్లో మాత్రమే ఉంది. సో ఇది కంచులో అవైలబిలిటీ కష్టము, ఎందుకంటే ఇన్ని మోడ్యూల్స్ చేయలేమని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసేసి సర్వింగ్ బౌల్స్. చూడండి సర్వింగ్ బౌల్స్ ఎట్లున్నాయి, ఇదిగోండి, చూస్తున్నారా దీని సౌండ్? బెల్ బ్రాంజ్ అంటాం. ఇందులో కాపర్ వచ్చేసేసి 78% నుంచి 80% లోపల, అండ్ టిన్ వచ్చేసేసి అంటే తగరం వచ్చేసేసి 20 నుంచి 22% వరకు మిక్స్ అవుతుంది. సో బాబు ముందుకు రమ్మ. మనకు కంచులో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చిన్న చిన్న డాట్స్లా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ లోపల కూడా, అలా డాట్స్ వచ్చాయి అంటే అది కంచు అని. డాట్స్ లేకుండా ఉంది అంటే అది 100% కంచు కాదు అని. ఎందుకంటే ఇది మేకింగ్ ప్రాసెస్లో మీకు ఏం జరుగుతుందంటే చిన్న చిన్న డాట్స్ ఇట్లా పడుతుంటాయి కంపల్సరీ, మనం ఫినిషింగ్ చేసేటప్పుడు పడుతూ ఉంటాయి. సో ఇది కంపల్సరీ అనమాట. సో ఇందులో కూడా ఒక 3 సైజెస్ ఉన్నాయి.